హాయ్ హలో నమస్తే. నేను మీ సంగం మహేష్. ఈరోజు మనం గోల్కొండలో ఉన్నాం, హైదరాబాద్. ఈ గోల్కొండలో మొన్ననే 26 తారీఖు బోనాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మనం గోల్కొండకి రావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే, మన షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు వారి జన్మదినం ఈరోజు. కాబట్టి వాళ్ళ జన్మదినం మన గోల్కొండలో మన షెడ్యూల్ కులాల హక్కుల సంఘం వారు అందరు కలిసి ఆయన జన్మదినం చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొద్ది క్షణంలో ఆయన విచ్చేయనున్నారు. ఆయన రాగానే మళ్ళీ వారి బర్త్డే సన్నివేశాలన్నీ చూద్దాం. Let's blow it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 날 숨기든 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 날 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Pinging I dip the mirror 새로 we built up. 안 기다려 나는 어디 finesse booze. Oh yeah yeah yeah. Can you feel the brand new heat? Come tonight, 알게는 높이 들어 마음 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Oh yeah yeah yeah. Let's blow it all. 부서진 꿈과 상처 모든 것이 두려움.
సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ అన్ని దర్శన్ బాబు ఈ విషయంలో పురస్కరించుకొని గోల్కొండలో మనం అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ అందరం ఇక్కడ ఎస్సీఆర్పీఎఫ్ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ శుభాభినందనలు. దుమ్మాటి సుదర్శన్ బాబు గారు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఎనలేని సేవలు అందిస్తున్నారు. మన బడుగు బలహీన వర్గాలకు ఎక్కడా దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏ విషయం ఉన్నా కూడా సుదర్శన్ బాబు అన్న ఉన్నారు అక్కడ అంబేద్కర్ భవన్లో అనేటటువంటి ఒక దమ్ము ధైర్యాన్ని అందరికీ ఇస్తూ తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ రాత్రి భవన్లు కృషి చేస్తూ ఈ రకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సుదర్శన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం అందరం ఇక్కడికి ఏతించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన మంచిగా జీవించాలని, అలాగే తన సేవలను మన యొక్క కుటుంబ సభ్యులకు, మన యొక్క షెడ్యూల్ కులాల వారికి అందరికీ అందజేస్తూ కలకాలం చిరునవ్వుతో ఆయన వెలుగొందాలని ఆ జగదంబ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ ఈరోజు దుమ్మాటి సుదర్శన్ బాబు గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు జన్మదిన అడ్వాన్స్ పుట్టినరోజు. ఎందుకంటే మన ఆదివారం రోజు సికింద్రాబాద్లో బోనాలు ఉండడం వల్ల 2 రోజులు అడ్వాన్స్గా ఈ గోల్కొండ కూటలు చేద్దామని ఎస్సీఆర్పీ సొసైటీ కుటుంబ సభ్యులందరికీ కూడా గోల్కొండ తిరిగి ఇక్కడ చూసి అమ్మవారిని దర్శించుకోవాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి దీవాన్ని అందరికీ ఉండాలి. అలాగే సుదర్శన్ బాబు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మరి ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మా ఎస్సీఆర్పీ సొసైటీ కుటుంబ సభ్యులందరూ మనస్ఫూర్తిగా కోరుతూ ఆయనకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరోసారి గోల్కొండ జగదాంబ అమ్మవారికి కూడా మనస్ఫూర్తిగా మొక్కుతూ ఆమె బోనం అర్పించుకుంటూ ఇక్కడ కుటుంబ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరు పేరు పేరుకు కామ్రేడ్ నరసింహరావు గారు, రాయల్ నరసింహరావు గారు, మన అన్న గణేష్ గుప్తా గారు, కాకాల అశోక్ గారు, గంగం శివశంకర్ గారు, హనుమంత్ గారు, మన డార్లింగ్ గారు, మిగతా డేవిడ్ గారు, ఉదయ్ గారు, వాళ్ళ మహేష్ గారు, సంగం మహేష్ గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మరి ఇప్పుడే విజయశంకర్ గారికి ఫ్లైట్ ఇప్పుడే దొరికింది, బేగంపేట దిగి ఆయన ఇప్పుడే రావడం జరుగుతుంది. ఆయన కూడా స్వాగతం పలుకుతూ అందరికీ ధన్యవాదాలు చెబుతూ మరి కొన్ని మన కామ్రేడ్ నరసింహరావు గారు ఆల్ ఇండియా అందరికీ జేబీ. ఈరోజు చాలా పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మన సుదర్శన్ బాబన్న గారి బర్త్డే మరీ గ్రాండ్గా ఇక్కడ గోల్కొండలో సెలబ్రేట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మన భవన్లోనే సెలబ్రేట్ చేస్తాము. సో ఈసారి అఫీషియల్గా కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి మా అన్న హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము గోల్కొండలో అమ్మవారి ఆశీర్వాదాలతో బోనాలు తీస్తూ ఆయన పుట్టినరోజు వేడుకలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ఎస్సీపీఆర్ఎస్ మెంబర్స్ అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మన సుదర్శన్ బాబన్న గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము నేను ఈ సొసైటీలో ఉన్నందుకు నేను మర్చిపోయినా, నాకు ఉందని ఇష్టం లేకపోయినా నా మిత్రులు, నా సంఘం సభ్యులందరూ కూడా వెన్నుదట్టి ప్రోత్సహించి అలా మేం చేస్తామని చెప్పేసి 2014 నుంచి కూడా ఎంతో ఘనంగా, అంటే మామూలుగా చేసుకోవడం వేరు, మనం ఎంతో 10 మంది సభ్యులతో, కానీ పెద్ద ఎత్తున జిల్లాలో పక్క జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా అందరినీ
చేస్తున్న మన సంఘం సభ్యులందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరం ముఖ్యంగా నగర అధ్యక్షుడు విజయబాబు గారు, మన మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు స్టాలిన్ గారు, మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ముగ్గురు రేణుక గారు, మన నవీన్, అదే మాదిరిగా గంగం శివశంకర్ గారు, అందరూ కూడా మన పాకాల అశోక్ గారు అందరూ కూడా లేదన్నా చేద్దాం, మళ్ళీ మనం అందరం ఒకసారి మళ్ళీ కలిసినట్టుంటుందని చెప్పేసి మన ఏర్పాటు చేశారు. మరి సంఘం మహేష్ కూడా దాంట్లో కీలకమైన బాధ్యతలు తీసుకొని అందరికీ ఇన్ఫామ్ చేసి ఈ యొక్క వేడుకలను చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక సొంత సహోదరుల కంటే ఎక్కువ మీ యొక్క ప్రేమ అభిమానం నాకు సంఘం ద్వారా దొరుకుతుంది. నేను ఈ సంఘానికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి మీరు నా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా అమలు చేయకుండా పూర్తి స్థాయిలో నేను సంఘం యొక్క నియమ నిబంధనలకు బదులై సంఘం యొక్క ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ముఖ్యంగా ఈ పుట్టినరోజు వేడుకలనేది మేము మన పరిసరాలపేట ఉన్నటువంటి స్థలం నుండి మన గడిపే కిరణ్ అని యువజన విభాగం నాయకుడు ఉండే ఆయన మొదలుపెట్టినాక ప్రతి నాయకుడిని ఆయన దగ్గర ప్రతి నాయకుడు లిస్ట్ ఉంటుంది. పరిసరాలపేట సికింద్రాబాద్ సర్కార్ కాన్ఫరెన్స్లో ఉండేది. ఒకరోజు ముందే మేము చర్చించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కేక్ తీసుకొని ఒక పూలదండ తీసుకొని కట్ చేసి షాలు కప్పి వస్తుంటాం. అప్పటి నుంచి ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి ఒక్క నాయకుని పుట్టినరోజు బర్త్డే సెలబ్రేట్ చేయడం లేదు. అయితే కొందరు నాయకులు నన్నే నేరుగా ప్రశ్నించారు, మరి ఏమైనా ఇంటితో పెద్దగారు మనల్ని ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, మన్మల్ని వచ్చారు, వాళ్ళకి కూడా మీరు కేక్ కట్ చేస్తారు, పుట్టినరోజు చేస్తారు అని అడిగారు. నేను కుటుంబరాలు చెప్పాను, మనం బతుకుంటే పుట్టినరోజు చేసుకోవాలి, లేనప్పుడు ఏం చేస్తారు చెయ్యాలి కదా. అలాంటప్పుడు మనం పుట్టినరోజు చేసుకోవడంలో తప్పే ఉంది, తప్పలేదు. ఇంకోటి ఏంటంటే మనము మన పుట్టినరోజు నాడు మన తల్లి ఉంటే కనుక తల్లికి మనం మొదట పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక తల్లి మనకు జన్మనిచ్చి ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి ఆమె చనిపోతుంది. ఒకనొక సన్నివేశంలో ఒక డాక్టర్ ఒక తల్లి చెప్పాడట, అమ్మ నీకు చిన్న మటన్ తిరిగింది, ఆపరేషన్ చేస్తే కనుక తల్లి పిల్లలు ఎవరో ఉంటారు, కష్టం మరి ఎప్పుడన్నా ఈ మానసిక సంతోషం చేస్తే మేము బిడ్డను ఎక్కువ బయటకు తీస్తే నువ్వు బతుకో అని చెప్పినాడు. ఒక తల్లి ఏమన్నదంట, అయ్యా నేను చనిపోయినా పర్వాలేదు, నేను ఎంత బాధ అయినా భరిస్తాను, నాకు పాపనో బాబో వాళ్ళు కావాలి అని చెప్పి ఆమె కోరిక తప్ప డాక్టర్లు చాలా శ్రద్ధ తీసుకొని ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డని ఇద్దరు రక్షించింది. అంటే ఒక తల్లి తన బిడ్డ తన పాప ఎలా ఉంటుందో చూడలేదు, అయినా కానీ 9 మాసాలు మోసింది కాబట్టి ఆ పాప ఆరోగ్యంగా ఒక మంచి ఆయుష్తో జన్మించాలనే ఒక ఉద్దేశంతో ఆమె కష్టపడి ఆ పాపకు జన్మనిచ్చింది. ఆ ఒక పాపకు కానీ బాబుకు కానీ ఒక శిశువుకు జన్మించే క్రమంలో ప్రతిసారి ఒక తల్లి చనిపోయి మళ్ళా జన్మిస్తుంది. ఒక పెద్ద శిశువుకు జన్మనిచ్చి తాను కూడా చావుల మధ్యన బయటకు వస్తుంది. అలా ఎంతమందికి జన్మనిస్తున్నారు మన పల్లెలు, మన భారతదేశంలో, మన భారత భూమి. మనమందరం కూడా ఈ భారత భూమికి, మన భారతదేశానికి, మన కన్న తల్లికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనకు ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి. అంటే మనకు ప్రతి సంవత్సరం ఒక గుర్తింపు అనేది ఈ పుట్టినరోజు వల్ల మనకు వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నిండినాయి, నువ్వు ఏం చేశావు, నువ్వు ఎంత తిరిగి చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు నీ పైన పడ్డాయి, నీ వెనుకలో నువ్వు ఏం తయారు చేసుకున్నావు, నీ సంఘం కోసం ఏం చేశావు, కుటుంబం కోసం ఏం చేశావు, వ్యక్తిగతంగా ఏం చేశావు అనేది అలాంటి సందర్భంలో పుట్టినరోజు అనేది ఒక చాలా కీలకమైన భూమికగా ఉంటుంది. ఒక ల్యాండ్ మార్క్ అనమాట. మనం ఒక కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి మనం ఎలా ఒక ప్లాన్ చేసుకుంటాము, పోయిన పుట్టినరోజుకు ఈ పుట్టినరోజుకు మనం ఏ మాదిరిగా మారుతున్నాము, ఏ మాదిరిగా డెవలప్మెంట్ అవుతున్నాము అని తెలియజేసే ఒక అపూర్వ అవకాశం. మళ్ళీ మన కన్న తల్లిదండ్రులను, మన కుటుంబ సభ్యులను, మన సన్నిహితులను కలుసుకునే సందర్భాన్ని ఈ పుట్టినరోజు అనేది మనకి ఇస్తుంది. కాబట్టి పుట్టినరోజు చేసుకోవడంలో తప్పు లేదు, ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. కొందరు చిక్కుబడి లేదా వేరే బాధల వల్ల మనం చేసుకోలేము అనే ఉద్దేశం ఉంటే మనం వాళ్ళని ప్రోత్సహించి మనం చేయాలి అని తెలియజేస్తూ, నన్ను కూడా వెనుకట్టే ప్రోత్సహించి ప్రతి సందర్భంలో నా వెంట నా మిత్రులకు, శ్రేయభిలాషులకు, నా గురువులకు నిన్ననే మనం పూజా దివసం చేసుకున్నాము.
సహకరించడం వల్లనే నేను ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాను. మీరంతా నా వెంట ఉండి నన్ను ప్రోత్సహించడం వల్లనే నేను సంఘ కార్యక్రమాలు కానీ వ్యక్తిగత కార్యక్రమాల్లో నేను విజయవంతంగా ఒక కీలక భూమికను పోషిస్తున్నాను. కాబట్టి మరొకసారి నా పుట్టినరోజు సందర్భంగా మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. Sorry ass DJ.